పెద్ద హీరోల పోజులు కొడుతున్నావేంట్రా? ఇక్కడ విన్నది ఎవరికైనా చెప్పావనుకో. బావగారికి మీ ఇద్దరి గురించి చెప్పి మిమ్మల్ని జైలుకి పంపించాను. అతి చేసావంటే మీ సావిత్రక్కతో పాటు మీ అమ్మా నాన్నలు కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి లేపేస్తాను, జాగ్రత్త. ఏం చేసినా సరే నేను బావగారికి చెప్తాను. వీటిలో మనకి మాటలేంటి? మన సేఫ్గా ఉండాలంటే వీడిని లేపేయాలి. వాడు బ్రతుకుంటే మనకి ప్రాబ్లం రవి. ఫోన్ చేసి చెప్దామంటే బావగారి ఫోన్ నెంబర్ లేదు. బావగారు ఎమ్మెల్యే కదా, పోలీసుల దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుందేమో. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. నిజం నాకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తున్నారు. అర్జెంట్గా ఈ విషయం బావగారు చెప్పాలి. చనిపోయిందెవరో చిన్న కుర్రాడటమ్మా, చూసారా? లేదమ్మా, చూసినా మనం చేయగలిగేది ఏముంది? అవుననుకోండి, ఒక్కోసారి ఇలా రోడ్ల మీద యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు కదమ్మా. సావిత్రి, నీకు నీ తమ్ముడంటే చాలా ఇష్టం కదూ? ఇష్టం కాదమ్మా, వాడు నా ప్రాణం. ఏంటభి, ఏం జరిగిందో చెప్పు. నేను యాక్సిడెంట్ చేశాను. నా కార్ కింద ఎవరో పడిపోయారు. ఎక్కడ జరిగింది? ఇక్కడ కొంచెం దూరంలో జరిగింది. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో ఉండడానికి భయం వేసి నీకు ఫోన్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అసలు నీకు బుద్ధుందా అభి? అక్కడ వాళ్ళు చచ్చారో బతికారో చూడకుండా కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా ఇలా పారిపోయి వస్తావా? నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేస్తే చాలా పెద్ద కేసు అవుతుంది. అందుకే భయంతో నీకు ఫోన్ చేశాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే చెప్పు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. మన ముందు అక్కడికి వెళ్దాం పదా. వెళ్దాం పదా. గణేష్ గణేష్ ఏడని ఇప్పుడు సావిత్రి అడిగితే మీ అక్కకి నేనేం సమాధానం చెప్పాలి? గణేష్, మీ అమ్మా నాన్నలకి ఏ సమాధానం చెప్పాలరా? గణేష్ రే, పొద్దునే కదరా నాతో జోకులేసి నవ్వించావు. ఇంతలోనే అన్యాయం రా. రే, ఒకసారి లేరా. ఒక నిమిషం. హలో, ఎవరు? హలో బామ్మ, చెప్పు. బామ్మ, బామ్మ. నారాయణ. అమ్మా, నారాయణ, వస్తున్నానమ్మా. సావిత్రి లోపలికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా.